ఆంధ్ర దిక్కు వైసీపీ సర్కార్ ఏలువడులుండంగా రోడ్లు అసలుకే బాగలేవని తీరుగా నిరసనలు చేసిండ్రు అన్నాడుమా. సర్కార్ పట్టించుకుంటలేడని రోడ్లెక్కి జంగు చేసిండ్రు. ఆయన జగనన్న పట్టించుకుంటలేడని జనసేనాని పవన్ అన్ననే రంగంలోకి దిగి జనసేన పార్టీలు అంతటా రోడ్లు బాగా చేస్తారని పిలుపునిచ్చిండు. ఇక కొన్ని దిక్కుల్లా రోడ్లు మంచిగా చేయంగానే సర్కారే రోడ్లేసినట్టు చేసింది. అచ్చం గట్లనే గీడ ఊళ్ళ సుతం సర్కారు పట్టించుకుంటలేదని రైతన్నలే ముంగటవాడి ఏం చేసిండ్రో చూడుండ్రీ. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ తవ్వంటే ఎట్లుండాలి ఏం కదా, నూనె ఓసి ఎత్తుకునేటట్టు ఉండాలి. ఎమ్మెల్యే సాబు గల్మ ముంగట కారెక్కితే కడుపుల సల్ల కదలకుండా పోయేటట్టుండాలి. కానీ దుబ్బాక మండలం దుంపలపల్లి నుంచి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కు పోయే తొవ్వ సక్కదనంగా లేదట. గుంతలు కంకరదేలి అసుంట పోయే రైతన్నలకు మస్తు తిప్పలైతున్నదట. చీకట్ల కానకుంటా పోయేటోళ్లకు టక్కర్లు కూడా అవుతున్నాయట. ఇక ఎప్పటి లెక్కనే మా తొవ్వ బాగు చేయండయ్యా సార్లు అని ఎంతమంది జనాలు అధికారులకు లీడర్లకు చెప్పినా గోడలకు చెప్పినట్టే అయ్యిందట. ఇట్లయితే గల్వరి మన తిప్పలు మనమే తీర్చుకుందామని ముంగట పడ్డారు అటు దిక్కు రైతులు. తలాయిన్ని పైసలేసుకొని అక్కరకు రాకుంటైన తొవ్వలా ఆర్పార్ హాయిగా పోయేటట్టు చేసుకున్నారు. లారీలతోని మొరం తెప్పించి డోజర్లతోని లెవెల్ కొట్టిపిచ్చి తొవ్వ సక్కదనంగా చేసుకున్నారు రైతన్నలు. పొద్దుగాల లేచిన కానుంచి రాత్రి నిద్రపోయేదాకా కామన్ మ్యాన్ కట్టిన ట్యాక్సీలన్నీ ఎటు పోతున్నాయో సర్కారోళ్ళకే తెలవాలే. జనం గట్టే పన్నులన్నీ అభివృద్ధి పనుల కోసమే వాడుతున్నామని గప్పాలు కొడుతుంటారు లీడర్లు గాని అవి ఎటు పోతున్నాయనేది మాత్రం ఎప్పటికీ రహస్యమే. జనాలకు పనిచేయనోళ్ళు మా చేత పన్నులెందుకు కట్టించుకున్నాడని గరమైతున్నారు. రైతన్నల మంచితనం చూసినా అటు దిక్కు జనాలు. రోడ్డు వెంటనే వేయాలి. రోడ్లు వేసే వరకు పోరాడతాం. రోడ్లు వేసే వరకు పోరాడతాం. గిరిజనుల పట్ల అధికారుల నిర్లక్ష్యం నశించాలి. గిరిజనుల పట్ల ప్రభుత్వాల నిర్లక్ష్యం నశించాలి. పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం కొండముసురు కెంచి కెరంగి సెంటర్ దాకా రోడ్డు పోసి మా తిప్పలు తీర్వాలనని అక్కడి గిరిజనులంతా మోకాల మీద కూకుండి నిరసన చేసిండ్రు. నాయకులు మారుతున్నారు, ప్రభుత్వాలు మారుతున్నాయి గాని మాకిచ్చిన హామీలను మాత్రం తీరుస్తలేరు. గిన్నేళ్లు గడిచినా కనీసానికి మాకు తొవ్వల సక్కదనం కూడా లేదని గోడెల్లో పోసుకున్నారు అక్కడి గిరిజనులు. పేద ప్రజల కోసానికి వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని చెప్పే ప్రభుత్వాధినేతలు స్వతంత్రం వచ్చి 80 ఏళ్లకు దగ్గరొస్తున్నా ఇప్పటికి సుతం రోడ్లు పోయకపోవటాన్ని ఎట్లా సమర్థించుకుంటారో వాళ్ళకే తెలవాలిగా. ఇక ఈ అవస్థల మీద గిరిజన సంఘాల నాయకులు సుతం మస్తుగా రానికొస్తున్నారు. ఈ రోడ్లను చూసి ప్రభుత్వ ఏలికలు ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని గిరిజన బిడ్డలు కూడా ఆత్మగౌరవంతోని బతికేటట్టు వాళ్లకు అన్ని తీర్ల సౌలతులు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. చూడాలి మరి సర్కార్ పెద్దలు ఏం చేస్తారనేది.